Rise app. 1 lakh question bank. Performance analysis. Online classes by experts. ప్రొఫెసర్ కోదండరాంకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూ ఇయర్కి భారీ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారా? ఆయనకి కీలక పదవి ఇచ్చి ఆయన్ని సన్మానించబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా. సార్, ప్రొఫెసర్ కోదండరాం గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ న్యూ ఇయర్కి భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని, ఆయన్ని ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగానే రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ కోదండరాం గారికి భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? ఆయన్ని మంత్రిని చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ప్రొఫెసర్ కోదండరాం గారు కేసీఆర్ గారు ఎంత ఉద్యమం చేశాడో అంత ఉద్యమంలోనూ ఆయన కూడా ఒక సమమైన పాత్ర పోషించిన వ్యక్తి అండి. తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్రని, ఆయన కృషిని కాదనలేరు ఎవరు కూడా. కానీ ఆయనకి తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత ఇవ్వాల్సిన ప్రాధాన్యత, సముచితమైన స్థానం అయితే ఇవ్వలేదు, గౌరవం కూడా ఇవ్వలేదు, గుర్తింపు కూడా ఇవ్వలేదు. ఇంకా గుర్తింపు కూడా ఇవ్వకపోగా ఎన్ని రకాల అవమానాలు చేయొచ్చో అధికారం ఉపయోగించి మామూలుగా ప్రజల మీద దాష్టికం చేసిన తీరుగా ఆయన్ని అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేశారు. ఆయన అసలు నథింగ్, అంటే ఆయనకి ఏమీ ఇక్కడ బలం లేదు, అసలు ఆయనకి స్థాయి లేదు అన్నంత ఇదిగా ఆయన్ని కిందకి దిగదొక్కేశారు. అయినా ఆయన ఏ రోజు కూడా దాని గురించి కుంగిపోకుండా తనంటూ మళ్ళీ తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్యం రావాలి, సామాజిక తెలంగాణ ఏర్పడాలి అనేటువంటి ఉద్దేశంతో, ఆ స్ఫూర్తితో ఆయనకుండా కొద్ది బలాల్ని ఉపయోగించుకుని రాష్ట్రం అంతా కూడా ఒంటరిగా అయినా కూడా బలహీనుడైనా, అంటే బలహీనుడంటే ఏకాకిగా కూడా ఆయన పోరాటం చేశాడు. అది అభినందించాల్సిన వ్యక్తి. తర్వాత కలిసి వచ్చే శక్తులతో పోరాడి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించాలనే ఒక్క జయంతో ఆయన కాంగ్రెస్తో కూడా కలిసి పోరాటం చేశాడు. కాంగ్రెస్ వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేశాడు. ఎందుకంటే కేసీఆర్ గారి బలహీనతల గురించి అవగాహన ఉన్న వ్యక్తిగా ఈయనకి తెలుసు ప్రొఫెసర్ కోదండరాం గారికి. అందువల్ల ఆయన ఒక దిశానిర్దేశం చేస్తూ భుజం కలిపి పోరాటం చేశాడు. తెలంగాణ పోరాటంలో ఉన్న అసంతృప్తివాదులందరినీ తన ద్వారా కాంగ్రెస్కి మద్దతు వచ్చేలాగా ఒక బ్రిడ్జ్ లాగా పనిచేశాడు. కాబట్టి ఆ తర్వాత రెండోది ఏంటంటే ఆయన విద్యార్హతలు కూడా ప్రొఫెసర్గా పనిచేశాడు. కాబట్టి విద్యార్హతలు ఉన్నది, సామాజిక అంశాల మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి, తెలంగాణ పోరాటంలోనూ ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి. కాబట్టి ఆయన్ని ఉచిత రీతిన గౌరవించాల్సిన పరిస్థితి అయితే గతంలో టీఆర్ఎస్కే ఉంది. కానీ వాళ్ళు గుర్తించలేదు. కాబట్టి కనీసం ఈయన రేవంత్ రెడ్డి గారు ఏంటంటే, మనం గతంలో నిర్లక్ష్యానికి గురైన టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ఉద్యమకారులకి తగిన గుర్తింపు, గౌరవం, ఆర్థిక సహాయం ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నాడండి. అందుకే ఆయన ఉద్యమకారులకి ఇళ్ల స్థలాలు ఇస్తానని ప్రకటించాడు. తర్వాత ఆయన శ్రీకాంతాచారి తల్లిని కూడా నేను గౌరవంగా చూస్తాను, ఆమెకి సముచిత స్థానం ఇస్తానన్నాడు. ఇప్పుడు కోదండరాం గారి విషయంలో కానీ అట్లా ఉద్యమంలో నళిని గారని ఆ టైంలో ఆమె డిఎస్పీగా ఉన్న వ్యక్తిని కానీ వీళ్ళందరినీ కూడా దృష్టి పెట్టాడు ఆయన. తర్వాత తెలంగాణలో ఇంకా గుర్తించాల్సిన వ్యక్తులు, ఆ రోజు ఉద్యమంలో నష్టపోయిన కుటుంబాలన్నింటినీ నేను ఒక కొడుకులాగా వాళ్ళందరినీ ఆదుకుంటానని ఒక మంచి భరోసా అయితే ఇచ్చాడు. అది తెలంగాణ అంశం మీద ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అది వీళ్ళకి ఒక చెంపపెట్టులాగా చూపిస్తున్నాడు. మీ వైఫల్యాన్ని నేను గుర్తించాను, ఇదిగో నేను నా ప్రభుత్వంలో జరుగుతుంది, మేము తెలంగాణ ఇచ్చింది కూడా మేమే కదా, కాబట్టి మా పాత్ర ఉంది ఇందులో. తెలంగాణ కోసం పోరాడి నష్టపడిన వ్యక్తులు, కష్టపడిన వ్యక్తులు, కుటుంబాలు, త్యాగం చేసిన కుటుంబాలు, వీళ్ళందరినీ కూడా సముచితమైన గుర్తింపు, గౌరవం ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడాలి ప్రభుత్వం అనేది ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. కాబట్టి మీరు అన్నట్టు కోదండరాం గారికి రేపు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి మంత్రివర్గంలోకైనా తీసుకోవచ్చు, లేకపోతే టీఎస్పీఎస్సీ లాంటి చైర్మన్షిప్ లాంటి క్యాబినెట్ ర్యాంక్ పదవైనా ఇవ్వచ్చు, ఇంకో రకంగానే ఇవ్వచ్చు.
ఇంకా ఒక రకంగా మంత్రివర్గంలో ఉంచడమే కరెక్ట్ అండి. ఎందుకంటే ఆయన సలహాలు సూచనలు ఉంటాయి. అవును, ప్రభుత్వానికి చాలా అవసరమని భావించారు రేవంత్ రెడ్డి. అందుకే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఆలోచిస్తున్నారు, అదే ఆలోచనలో ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ నిజమైన తెలంగాణ రాలేదు, సామాజిక తెలంగాణ అని మొన్న ఉద్యమించిన చాలా మంది కూడా ఇది ఊరటండి. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మంత్రివర్గంలో తీసుకోవటం వలన ఎవరైతే సామాజిక తెలంగాణ ఏర్పడలేదని మొన్న ఉద్యమంలో పోరాడారో, మొన్న ఎన్నికల్లో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా, వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళకు ఒక తృప్తి కలుగుతుంది. మన ప్రతినిధిగా కోదండరామ్ గారికి వాళ్ళ గుర్తింపు వచ్చింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మన వాయిస్ కూడా అందులో ఉంటుంది. ఆయన ఒక పార్టీ పెట్టాడు కదండి, ఆయన ఒక పార్టీ కూడా ఉంది కదా, తెలంగాణ ప్రజా తెలంగాణ. అవును, అట్లా ఆయన మంత్రివర్గంలో తీసుకోవటం వలన 2-3 ప్రయోజనాలు నెరవేరుతాయి. ఒకటి ఏంటంటే ఈ ఓయూలో గతంలో కోదండరామ్ గారితో కలిసి పోరాడిన నిరుద్యోగ యువత ఉన్నారు కదండి, ఇప్పుడు కోదండరామ్ లాంటి సార్ కనుక మంత్రివర్గంలో ఉంటే మన నిరుద్యోగ సమస్యల యువత గురించి మాట్లాడతారు. ఆయన తెలుసు గతంలో ఎంత నిర్లక్ష్యం చేశారు, ఎంత నష్టపడ్డారు అనేది. వాళ్ళ వాయిస్ కూడా వినపడుతుంది అనేది యువత ఫీల్ అవుతారు ఫస్ట్. రెండోది సామాజికంగా ఒక కుటుంబ పాలనకి సాగుతుందే తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వంలో సామాజిక తెలంగాణ ఏర్పడలేదు అని భావించే మేధావులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ప్రతినిధిగా కూడా మన కోదండరామ్ గారి మంత్రివర్గంలో స్థానం వాళ్ళకు ఒక తృప్తినిస్తుంది. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కోదండరామ్ గారికి వచ్చేటప్పటికి, ఎందుకంటే ఆయన అన్ని జిల్లాలు తిరిగాడండి తెలంగాణలో, అంటే అన్ని తెలంగాణ పాత ఉమ్మడి జిల్లాలు. అవును, అన్ని తెలంగాణ ప్రజల సమస్యలు ఆయన పూర్తి అవగాహన ఉంది. తర్వాత అన్ని జిల్లాలలో ప్రజలతోనూ అన్ని వర్గాల ప్రజలతోనూ కోదండరామ్ గారికి పరిచయాలు ఉన్నాయి. తర్వాత అసలు తెలంగాణలో ఉన్న సమస్యలు, అంటే తీవ్రమైన సమస్యల గురించి, సామాజిక సమస్యల గురించి కానీ, ఆర్థిక సమస్యల గురించి కానీ, నీటిపారుదల, తాగునీటి సమస్యలు కానీ అన్నిటి మీద ఆయన ఒక అథారిటీగా ఉన్నాడు. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కూడా సమస్యలు అన్నీ తెలుసు. అదే అన్న అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యల్ని ఆయన సమగ్రంగా రేపు అసెంబ్లీలో ప్రతిస్పందించగలడు వాటి మీద. అది ఒక గొప్ప అవకాశం. అంటే ఇన్ని రోజులు ఆయన చేసిన పోరాటానికి కోదండరామ్ గారు గతంలో చాలామంది ప్రొఫెసర్లు, ఆచార్య జయశంకర్ వారు కొంతమంది చనిపోయారండి ఈ ఉద్యమంలోనే. కనీసం అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు ఇచ్చినట్టు అవుతుంది. కోదండరామ్ గారు వాళ్ళందరికీ సమకాలికులు. ఆ తర్వాత మన ఈయన కొండ లక్ష్మణ్ బాపూజీ, తర్వాత కేశవరావు జాదవ్, వీళ్ళంతా కూడా అసలు కేసీఆర్ గారి కన్నా కూడా తెలంగాణ ఉద్యమాన్ని ముందు భుజాన పెట్టుకుని తిరిగిన వ్యక్తులు. వాళ్ళందరూ పోయినా కూడా కనీసం వాళ్ళందరి తరపున కోదండరామ్ గారు కనుక అసెంబ్లీలో ఉంటే తెలంగాణ ప్రజలకు కూడా ఒక మనసుకు ఊరట, వాళ్ళ ఆశయ సాధన కోసం ఈయన కూడా కృషి చేస్తారనేటువంటి ఒక నమ్మకం తెలంగాణ ప్రజల్లో కూడా బలంగా ఉంది. అది వాళ్ళకి మనసుకు పెద్ద ఊరట. ఏంటంటే కోదండరామ్ గారు మంత్రివర్గంలో ఉంటే కేశవరావు గారు కానీ, కేశవరావు జాదవ్ కానీ, తర్వాత వచ్చేసి ఈయన ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ వీళ్ళందరినీ ప్రతిస్పందించినట్టు, లేకపోతే ప్రాతినిధ్యం వహించినట్టుగా అనిపిస్తుందండి. కాబట్టి ఇది ఒక మంచి చర్యగానే మనం భావించాలి. మరి కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ పోస్టులు కొన్ని ఖాళీ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఎమ్మెల్సీగా తీసుకుని తర్వాత మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నారు అన్న నేపథ్యంలో, నిజంగా ఎమ్మెల్సీ ఖాళీగా పోతున్న నేపథ్యంలో తీసుకొని మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందేమో అంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు. అది ఇవ్వదగ్గ వ్యక్తి అండి ఆయన. ఇప్పుడు ఆయనకి ఇవ్వటం ద్వారా గతంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడినా కూడా న్యాయం పొందలేని శక్తులు, వ్యక్తులకి, వ్యవస్థలకి కోదండరామ్ గారికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వటం ద్వారా వాళ్ళకి తగిన ప్రాతినిధ్యం ఇచ్చినట్టుగా అవుతుంది. అది అన్ని వర్గాల ప్రజల్ని అది సంతృప్తి పరచగలుగుతుంది. కాబట్టి అది ఒక మంచి నిర్ణయం అనుకోవాలి, జరగాలని కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.